హాయ్ అందరికీ నమస్తే. జై హింద్, జై జవాన్, జై కిసాన్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈరోజు కొద్దిగా ఎండ ఎక్కువ ఉంది, అందుకే క్యాప్ పెట్టుకోవడం అన్నది జరిగింది. ఎండాకాలం వచ్చేసింది. మొక్కలకు అనేది సఫిషియెంట్గా వాటర్ ఇప్పుడు ఇవ్వాలి. మీరు ఇప్పుడు వేరే పంటలకు వెళ్ళకుండా మొక్కలు ఉన్న వాళ్ళు, ఇప్పుడు కాయలు కాసిన వాళ్ళు దయచేసి మరి వేరే పంటలకు మాత్రం వెళ్ళకండి. చూస్తున్నారు కదా, మొక్కలు నీట్గా బాగా ఉండాలి, పచ్చగా దెబ్బ తినకుండా ఉండాలి అంటే మరి ఇప్పుడు వాటర్ అనేది తక్కువ ఉన్న వాళ్ళు అయితే, ఎక్కువ ఉన్న వాళ్ళు పర్లేదు, వాటర్ మరి సఫిషియెంట్గా ఉన్న వాళ్ళు అయితే వేరే పంటలకు వెళ్ళొచ్చు, పెట్టుకోవచ్చు కూడా. కానీ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, చూడండి, నేను ఓన్లీ మొక్కలకు మాత్రమే మరి ఇప్పుడు వాటర్ యూజ్ చేయడం అన్నది జరుగుతుంది. చూడండి ఎంత గ్రీన్గా ఉందో. ఒకసారి మీకు బ్యాక్ కెమెరా ఆన్ చేసి చూపిస్తాను అండి. ఈ విధంగా మరి మొక్కలు అనేది చూస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు కాయ దెబ్బ తినకుండా సైజు ప్లస్ వెయిట్ తగ్గకుండా మరి ఉండాలి అంటే మీరు వాటర్ అనేది ఓన్లీ మొక్కలు ఉన్న వాళ్ళు మొక్కలకు మాత్రమే యూజ్ చేసుకోండి, వేరే పంటలకు వెళ్ళకండి. ఓకే, ఇది ఇప్పుడు ఈ కాయ అన్నది తీసేసిన తర్వాత మార్కెట్కి వెళ్ళిన తర్వాత కటింగ్ జరిగిన తర్వాత మీరు మరి వెళ్ళొచ్చు. సీజనల్ క్రాప్కి అంత అవసరం లేదు, వాటర్ అంత ఎక్కువ అనేది అవసరం ఉండదు. చూస్తూ ఉన్నారు కదా, ఈ విధంగా మరి తోట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత గ్రీన్గా ఉందో. దయచేసి వాటర్ తక్కువ ఉన్న వాళ్ళు వేరే పంటలకు వెళ్ళొద్దండి. మొక్కలు ఉన్నవాళ్ళు, ఎవరైతే మొక్కలు పెంచుతున్నారో ఇప్పుడు కాపు ఉందో వారైతే వెళ్ళకండి, నా సజెషన్. నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకు సజెషన్ ఇవ్వాలనుకుంటే కామెంట్ ద్వారా సజెషన్ ఇవ్వండి. ఒకవేళ ఏమైనా డౌట్స్ అడగాలనుకుంటే అడగవచ్చు, నేను కామెంట్ రూపంలో నేను మీకు రిప్లై చేస్తాను. ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఓకే, జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్.